ఇక ఇక్కడ మరొక వార్త ఉంది ఆంధ్రజ్యోతిలో. వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యం, రెవెన్యూ మంత్రి పొంగులేటి. కూసుమంచిలో కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేస్తున్న మంత్రి పొంగులేటి అంటూ ఇగో ఈ పొంగులేటి ఏమన్నాడు తెలుసా? బీఆర్ఎస్ చేసిన పాపం వల్లనే తులం బంగారం ఆలస్యం అని చెప్పిండు. ఓకే కదా, పోనీ లేట్ అయింది కదా, మరి భవిష్యత్తులో ఇస్తారా ఈ పాతోళ్ళకి? నేను అనేది సరే, ఇప్పుడు కొత్త వాళ్ళకి మీరు ఇస్తారా ఇయ్యరా అనేది మీరు చెప్పుకోండి. కానీ నేనేమంటా ఉన్నా అంటే ఇప్పటిదాకా మీరు వచ్చినప్పటి నుంచి మీరు అప్పుడు చెప్పిర్రు, ముఖ్యమంత్రి చెప్పిండు డైరెక్ట్గా ఏమని, మీరు లగ్గం పత్రిక పెట్టుకున్న వెంటనే మాకు చెప్తే తాళిగట్టే లోపే మీకు తులం బంగారం విత్ కళ్యాణలక్ష్మి చెక్ వస్తుందని చెప్పిన వాళ్ళు మీరు. అది పోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను డిసెంబర్ 9 నుంచి మాట్లాడుతున్నా. డిసెంబర్ 9 నుంచి ఇప్పటిదాకా ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగిన పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి చెక్కులన్నిటికీ కూడా తులం బంగారం ఇవ్వాల్సింది మీరే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు మాట ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో ఉంది, మీరు పెట్టుకున్నారు, మీరు ఎన్నికల వాగ్దానం అది. ఇప్పటికి కూడా ఆలస్యమైంది వాళ్ళ అంటారు కాబట్టి మరి ఇప్పుడు దాన్ని సెడి చేసుకొని మీరు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, దానికి ఒక లెక్క రూపం పత్రం ఏమైనా ఉన్నదా? ఈ పాత వాళ్ళకి ఎప్పుడు పే చేస్తారు? నేను అడిగేది అంతే. ఇంతకుముందు పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, బాకీ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళకి చేరాల్సిందే, ముట్టాల్సిందే. ఇగో డైరెక్ట్గా దానివల్ల లేట్ అయిందని చెప్పడానికి, తప్పించుకోవడానికి ఒకళ్ళేమో పైసలు లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నామని, ఒకళ్ళేమో తులం బంగారం లేట్ అయిందంటే ఇది వాళ్ళ పాపమే. ఇంకా నయం మీతో కాదని చెప్తే అయిపోతుంది కదా, వీళ్ళు వెళ్ళంత ఎందుకు? డైరెక్ట్గా మాతో కాదు, మేము చేయలేని పరిస్థితులు ఉన్నామని చెప్తే అయిపోతుంది. సో ఇక్కడ ఇగో కూసుమంచి మార్చి 7 మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమిల్లీ ఖాన్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి. అయితే అనంతరం కూసుమంచిలో తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం, ఆర్థిక అరాచకం వల్లే తాము పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉందని, అందుకే కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం వంటి వాటి అమలు ఆలస్యం అవుతుందని ఆయన పేర్కొన్నారని చెప్తా ఉన్నాడు. ఈ మహిళలు ఒకసారి గట్టిగా అడిగితే బాగుంటుండే. నిజంగా తులం బంగారం ఇవ్వడం చాతనైతే లేదు. మరి ఆనాడు ఎందుకు చెప్పిండ్రు ఆ మాటలు? మరి మీ ముఖ్యమంత్రి ఎందుకు ఇలా ముఖ్యమంత్రి అయిండు, ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ఎందుకు అన్ని గానం వాగ్దానాలు చేసిండు? ఖచ్చితంగా తులం బంగారం కేసీఆర్ కాలి చెక్కే ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా, మీరు ఒక నగ చేసుకోవచ్చు అని చెప్పి గొప్పగా చెప్పిన 7 లక్షల రూపాయలకు వచ్చింది కథ. దాన్ని మీరు ఎరుకుండి చెప్పిర్రా, ఎరకలేక చెప్పిర్రా, లేకపోతే ప్రజలను పిచ్చలు చేద్దామని చెప్పిర్రా? ఏం కాదు, వీళ్ళెంత ఏది చెప్పినా వీళ్ళు నమ్ముతారు, వీళ్ళు ఏది చెప్పినా సరే వేసుకుంటారని చెప్పి నిజంగా ఇంత దరిద్రం అంటే చేయడం చేతగాని దద్దమ్మలు చెప్పుడు బంద్ చేయాలి. నీతో అవుతుందని చెప్పాలి. ఇవాళ మీరు చేయకపోగా గత ప్రభుత్వం అనుకుంటే వాళ్ళ మీద గడికి ఇప్పుడు మీతో అవుడు చేసుడు అవుతలేదు, దాన్ని వేరే రకంగా అంటే మీ బాధను చెప్పాల్సింది పోయి ఏమనంటే పాతోడే అయితే పాతోనే ఉంచుకుందరు కదా, నువ్వెందుకు అసలు? ఇదే నడిచేటట్టయితే, ఇదే కథ అయ్యేటట్టయితే తేడా ఏమున్నది? ఇదేనా మార్పు? ఇదే ఆ కోరుకుంది రాష్ట్ర ప్రజలు. వాళ్ళు కోరుకున్నది ఏంది, మీరు ఇచ్చింది ఏంది అసలు?